ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? 13 నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు వస్తలే? ఆయనకు బాధ్యత లేదా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారం అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టిండు. ఏ పనికైనా ఫామ్ హౌస్కి పోవాల్సిన పరిస్థితి దుస్థితి తెచ్చిండు. ఇప్పుడు ప్రభుత్వమే జనం దగ్గరికి వెళ్తుంటే ఉరుస్తలే. నమ్మినోళ్లను ముంచుడు, పదవులు కొల్లగొట్టుడు, దోచుకుండే కల్వకుట్ల కుటుంబం నీతి. పదవులు తీసుకోకుండా ప్రజాసేవలో మా కుటుంబం ఉంటే సహిస్తలేరు. 10 ఏళ్లలో పేదలకు కనీసం రేషన్ కార్డులన్నా ఇచ్చిండ్రా? కొడంగల్లో ఆఫీసర్లను చంపాలని కుట్ర చేశారని ఫైర్. నారాయణపేట జిల్లా చంద్రవంచ వేదికగా 4 స్కీములు ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ మార్చి 31లోగా ఇస్తామని ప్రకటన. ఇప్పుడు కేసీఆర్ జీతం తీసుకుంటుండు, తర్వాత పని చేస్తలేడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్ష నేత. ఇప్పుడు ప్రతిపక్ష నేత అంటే ప్రజల తరఫున ఒకవేళ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును ఎత్తి చూపి ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి కొట్టాడాల్సిన మనిషి. ఈ కొట్టాడాల్సిన మనిషినే పామదులో పోయి పండుకున్నాడు. సంవత్సరం అయిపోయింది, 13 నెలలు అవుతుంది. 13 నెలల నుంచి కనీసం అసెంబ్లీకి రాక నియోజకవర్గానికి పట్టించుకోక ఉంటే ఇప్పుడు నార్మల్ గా మనం కాలేజ్ పోతాం, కాలేజ్కో స్కూల్కో పోతే మనం ఏడాది మొత్తం పోకపోతే డిటైన్ చేస్తాడు కదా. చేస్తారు. మరి కేసీఆర్ ఎందుకు డిటైన్ చేయకూడదు? 100% డిటైన్ చేయాలి. డిటైన్ చేయడం కాదు, తీసి పడేసాలి. ఇప్పుడు 13 నెలల నుంచి కేసీఆర్ కు జీతం ఎందుకు? ప్రజల కోసం పనిచేయడి ప్రజాప్రతినిధులకు జీతాలు ఎందుకు? కాదు, సపరేట్గా పోయి పామదులు కోసం పనిచేస్తున్నారా? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? కాదు, పామదులు వండుకుంటందుకే, లేకపోతే ఈ గజ్వేల్ పండుకోవడానికైనా 2,75,000 2,80,000 మీకు ఇచ్చింది తర్వాత. కాదు, ఇప్పుడు గజ్వేల్ ప్రజలు ఒక్కలే కాదు మోసం చేసేది, రాష్ట్ర ప్రజలు మొత్తం. ఎందుకంటే అసలు యాక్చువల్గా నువ్వు పామదులు వండుకుంటావు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు నీకు? నిజంగా ఎందుకు ఆడనే వండుకుంటే సపరేట్గా వండుకుంటావు? ప్రతిపక్ష హోదా వేరే కనీసం ఆయన మాట్లాడతారు కదా. ఎవడు మాట్లాడు, ఏం కథ మాట్లాడినారు, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. తర్వాత ఇంకొకటి ఏంది, 10 ఏళ్ళ అధికారం అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొలగొట్టిరు, మంచిగా అయిపోయింది. ఏది ఇప్పుడు ఏమంటారంటే పదవులు తీసుకోకుండా ప్రజాసేవలో మా కుటుంబం ఉంటే సహిస్తలేరు. అయితే 10 ఏళ్లలో పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. అసలు విషయం ఏంటంటే ఏది రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న వస్తున్నాడు, ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నిజంగా కూడా అసలు యాక్చువల్గా కేసీఆర్ కుటుంబంలో ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే వాళ్ళకి రాజ్యసభనో లేకపోతే ఇంకో లోక్సభ సభ్యుడు లేకపోతే ఏదో రకంగా ఆయన ఎమ్మెల్సీ ఏదైనా పోటీ చేయించుకోగలుగుతారు, లేకపోతే ఇవ్వగలుగుతారు. తర్వాత మంత్రి పదవి కూడా తీసుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. కానీ అట్లేం అవసరం లేదు, మా కుటుంబ సభ్యులు ఏం అవసరం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ మీద రాలేసేటువంటి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. నిజంగా ఆయన చేయాలనుకుంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జరిగింది, నవీన్ రెడ్డి గెలిచిండు. నవీన్ రెడ్డి ప్లేస్ లో తిరుపతి రెడ్డినో కొండల రెడ్డినో పెట్టేవారు కదా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏది కేసీఆర్ కుటుంబం చూసుకోరు మీరు, ఎట్లుంటుందో లెక్క. కేసీఆర్కు ఇప్పుడు అట్లా అంటారు కదా వీళ్ళు, అట్లా ఇట్లా అని చెప్పేసి అంటారు కదా. కేసీఆర్ కుటుంబం చూసుకోండి. కేసీఆర్ ఏమో ముఖ్యమంత్రి, కేసీఆర్ బిడ్డనేమో ఆమెకు ఒకసారి ఎంపీ ఇచ్చిండ్రు, తర్వాత మళ్ళీ ఓడిపోతే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. తర్వాత కేసీఆర్ కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు ఏది సిరిసిల్ల ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, తర్వాత మంత్రి పదవి ఇచ్చిండు. కేసీఆర్ అల్లుడు ఉన్నాడు, ఆయన హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావుకు అక్కడ ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, సిద్దిపేట ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి అయ్యాడు. తర్వాత కేసీఆర్ సడకును కొడుకున్నాడు, ఎవరు సంతోష్ రావుకి ఏం లేకుంటే అక్కడ ఏది రాజ్యసభ సభ్యుడు మందులు ఇవ్వాలి కాబట్టి హోదా కావాలని రాజ్యసభ ఇచ్చిండ్రు, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిండ్రు. అంటే ఒకవేళ మీకు అనుకుంటే ఇప్పుడు కుటుంబం మొత్తం, మీ కుటుంబం ఎవడైతే ఎవరు కూడా ఖాళీగా లేకుండా, ఆ పిల్లగాడు ఇప్పుడు ఆయనకు ఆ ఏజ్ లేనట్టుంది, మొన్నటిదాకా ఏజ్ లేకుండే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకేమి ఇవ్వలేదు. అంతే తప్ప మీ కుటుంబమే మొత్తం అట్లా సెట్ అయిపోతారు. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు నిజంగా కూడా పదవులు తీసుకోవాలంటే తీసుకోగలుగుతారు, ఇవ్వాలంటే ముఖ్యమంత్రికి అటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే ఆయన ఏమన్నాడంటే నేనున్నా అంటే ప్రజల కోసం నేను సేవ చేయాలనుకున్నా చేస్తా, కాకపోతే మా కుటుంబ సభ్యులు ఏం ఇన్వాల్వ్ గారు అంటే అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ బురద చేయాలనేటువంటి ప్రయత్నం, తర్వాత అట్లెందుకు వస్తారు ఇట్లెందుకు వస్తారు. ఇప్పుడు నిజంగానే అధికారికంగా వేసుకోలేరా వాళ్ళు? అవకాశం ఉన్నది కదా. ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకని కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శాసనసభ అంటే ప్రజల సమస్యలపై చర్చించేందుకు వేదిక. అలాంటి సభకు 13 నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు వస్తలే? ఆయనకు ఆ పదవి అవసరమా? అధికారంలో ఉంటే అధికారం చెలాయించడం, దాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టడమే ఆయన పని. కానీ ప్రతిపక్ష నేతగా బాధ్యత ఉండదా? ప్రజల గురించి ఆలోచించడా అని నిలదీశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంత గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, తర్వాత రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీములను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఇక 4 స్కీములకు సంబంధించి మొత్తం 20 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం సభలో సీఎం మాట్లాడారు. అయితే గత బీఆర్ఎస్ పాలనలో నాయకులు తర్వాత అధికారులు ప్రజల దగ్గరకు వెళ్ళేవారే కాదని, ప్రజల సమస్యలు తెలుసుకునేవారే కాదని, దేనికైనా ఫామ్ హౌస్కి వెళ్లాల్సిన పరిస్థితి అని విమర్శించారు. అయితే కానీ తమ ప్రభుత్వం వచ్చాక ప్రజల దగ్గరికి అధికారులు నాయకులు వెళ్తున్నారని తెలిపారు. గడీలలో ఉండి పాలన చేస్తామంటే కుదరదని, ప్రజాప్రతినిధి అయినా అధికారి అయినా ప్రజల వద్దకు పోవాల్సిందేనని తేల్చి చెప్పిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక వర్సిటీలపై కేంద్రం పెత్తనాన్ని సాయించం, యూజీసీ నిబంధనలు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పద్మ అవార్డులోనూ తెలంగాణకు అన్యాయం అంటున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్, ప్రొఫెసర్ల పదవి విరమణ వయసు 65 ఏళ్లకు పెంచే ఆలోచన ఉందని వెల్లడి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయాల్సిందే, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. తర్వాత వర్సిటీలపై కేంద్రం యొక్క పెత్తనం ఉండొద్దు, అది కూడా ఓకే మంచిదే. ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీలకు సంబంధించి కేంద్రం పెత్తనం చేస్తే అక్కడ వీసీల నియామకం కానీ, అంటే వైస్ ఛాన్సలర్ నియామకం కానీ, తర్వాత ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి నియామకం కానీ ఇక వాళ్ళ చేతులు ఉంటే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది కూడా వాస్తవమే. కాకపోతే ఏంటంటే పద్మ అవార్డులకు తెలంగాణకు అన్యాయం జరిగింది కూడా వాస్తవం. ఎందుకంటే అక్కడ ఏపీకి సంబంధించి 5 అవార్డులు ఇస్తే తెలంగాణకు సంబంధించి 2 ఇచ్చిండ్రు, కాబట్టి ఇక్కడ అన్యాయం జరిగింది. ఇక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారన్నారు కూడా, ఇది కూడా మంచిదే. కానీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుడు మాత్రం ముఖ్యమంత్రి గారు కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఒక్కసారి నిజంగా ఒకవేళ ప్రొఫెసర్లకు నిజంగా అటువంటి ఆలోచన ఉంటే ప్రొఫెసర్లతో ఒక కమిటీ వేయండి, వాళ్ళ ఆలోచన ఏందో తీసుకోండి, తర్వాత నిరుద్యోగులతో మాట్లాడిన తర్వాత ఇదంతా అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందో చూసి నిజంగా ఒకవేళ ప్రొఫెసర్లు అట్లా ఉండాలనుకుంటున్నారా లేకపోతే అటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఇది చిన్న గెలికేటువంటి కార్యక్రమే కనిపిస్తూ ఉంది. తప్పు అంటాం మనం, మీరు కూడా అదే చేస్తారు. ఏమైతుందంటే అసలు యాక్చువల్గా కేసీఆర్ అప్పుడు ఏం చేసిండు, పైసలు ఏవి రిటైర్మెంట్ తీయాల్సి వస్తుందని చెప్పేసి 58 సంవత్సరాలు ఉన్నటువంటి పదవి విరమణ వయస్సుని ప్రభుత్వ ఉద్యోగులకు 61 సంవత్సరం చేసిండు. ఎవరు అడగలే. ఇప్పుడు కూడా ఎవరు అడగక ముందుకే మీరు 65 సంవత్సరాలు చేస్తా అంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకనంటే చాలామంది నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక్కదాంట్లో ఓకే అంటే సపరేట్ కూకుంటే మొత్తం అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలామంది నిరుద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం 100% తప్పు. ఈ ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచన 100% మీరు విరమించుకోవాలి. ఇప్పుడు 65 సంవత్సరాలు చేయమని చెప్పి ప్రొఫెసర్లు అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాస్తారోకలు చేసిలా. అమీన్పూర్ దగ్గర పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్లో మా రోడ్లు లేవురా నాయనాని రాస్తారోకలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ రోడ్లు వేయండి. కాదు ఇప్పుడు ప్రొఫెసర్ పట్టించుకోవాలి కానీ వాళ్ళు కూడా రోడ్లే 61 సంవత్సరం ఇచ్చేసిండ్రు, అయిపోయింది. 58 నుంచి 61 పెంచిండ్రు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు కేంద్రానికి ఏది కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించి 63 సంవత్సరాలు ఏదో ఉంటే ఉంటుంది. కాకపోతే నేను ఏమంటున్నంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా వాళ్ళు కోరుకోకుండా ప్రత్యేకంగా ఇచ్చి ఇదంతా కూడా చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో కూడా మీరు ఆలోచన ఉందని చెప్తున్నారు. ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పాలి లేదా? నేను ఏమంటున్నంటే బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఇటువంటి ప్రయత్నం చేయకండి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మీరు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. దాన్ని 100% మీరు విరమించుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగుల ఆందోళన ఎంత ఉన్నారు. ఈ ఒక్క దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే సపరేట్ కూర్చుంటే ఇక అన్నిట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారా? అదేనా అసలు మీ ఆలోచన అని చెప్పేసి నిరుద్యోగులంతా అడుగుతా ఉన్నారు. 100% ఈ ఆలోచన కమిషన్లు ఏం చేస్తున్నాయో వీటిపైన కనీసం క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.